Hello all, welcome to LTX classes. So నిన్న APPSC ఈరోజు మార్నింగ్ APPSC గ్రూప్ 1 రిజల్ట్ అనేది రిలీజ్ అవ్వడం జరిగింది. ప్రిలిమ్స్ అనేది హార్టీ కంగ్రాచులేషన్స్ టు ఈచ్ అండ్ ఎవ్రీవన్ హూ హ్యావ్ క్లియర్డ్ దిస్ ప్రిలిమ్స్. సో ఇప్పుడు మనకి ఎవరైతే APPSC గ్రూప్ 1 ప్రిలిమ్స్ అనేది క్లియర్ చేశారో సో మీకు అందరికీ కూడా ఒక మంచి గుడ్ న్యూస్ ఏంటి అంటే ఇప్పుడు మన LTX క్లాసెస్ వాళ్ళు APPSC గ్రూప్ 1 తాలూకా మెయిన్స్ క్లాసెస్ అనేవి UPSC ఫ్యాకల్టీ చేత డీల్ చేయబడుతుందన్నమాట. అయితే అది కూడా లేటెస్ట్ సిలబస్ అండ్ ప్యాటర్న్ తోటి ఇన్లైన్ గానమాట. సో దట్ ఏ విధంగా కవర్ చేయాలి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ని విత్ కరెంట్ అఫైర్స్ తో పాటు అన్ని కాంప్రహెన్సివ్ గా కవర్ చేస్తారు. బికాజ్ ఈ మెయిన్స్ అనేది డైరెక్ట్ గా UPSC ఫ్యాకల్టీ డీల్ చేయడం వల్ల మీకు ఆన్సర్ రైటింగ్ చాలా ఈజీ అవుతుంది అనమాట. అయితే ఇదంతా కూడా కేవలం మీకు 10,000 రూపాయలకే ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. సో ఎవరైతే గ్రూప్ 1ని క్లియర్ చేయాలనుకుంటున్నారో స్ట్రాంగ్ డిటర్మినేషన్ అనేది పెట్టుకున్నారో మీకు అందరికీ కూడా ఇది ఒక అద్భుతమైన ఆఫర్. దీని రిలేటెడ్ మీకు ఏంటి అంటే ఏమైనా డౌట్స్ కానీ ఉన్నట్లయితే యూ కెన్ కాల్ 7893899553 ఈ నెంబర్ కాల్ చేసి మీ డౌట్స్ అనేవి క్లియర్ చేసుకోండి. అండ్ కోర్స్ వచ్చేసరికి టిల్ ది ఎగ్జామ్ ఎప్పటి వరకు అయితే మెయిన్స్ ఎగ్జామ్ క్లియర్ చేస్తారో అప్పటి వరకు కూడా ఈ కోర్స్ అనేది మీకు అప్లై అవుతుంది. ఎన్నిసార్లు అయినా సరే మీరు కోర్సెస్ అనేది క్లాసెస్ అనేవి యాక్సెస్ అవ్వచ్చు టిల్ ద ఎగ్జామ్ ఈజ్ ఓవర్. ఓకే. అండ్ అలానే LTX క్లాసెస్ వాళ్ళు APPSC గ్రూప్ 1 మెంటార్షిప్ అనేది కూడా స్టార్ట్ చేస్తున్నారనమాట. సో ఏ పేపర్ ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఎలాగా మీకు గైడెన్స్ ఇదంతా కూడా డైరెక్ట్ గా మన LTX క్లాసెస్ ఫౌండర్ సార్ అయిన సురేష్ సరే డీల్ చేస్తారనమాట మెంటార్షిప్ అనేది. అది కూడా మీకు ఏదో గ్రూప్ లో పెట్టేసి లేదు అంటే గ్రూప్ అందరికి ఒకటే అని కాదు. ఇట్ ఈజ్ లైక్ పర్సనల్ 1-to-1 ఇంటరాక్షన్ అనేది అవుతుంది. అండ్ వ్యాలిడిటీ వచ్చేసరికి టిల్ యూ క్రాక్ ది ఎగ్జామ్ గ్రూప్ 1. అండ్ దీని రిలేటెడ్ మీకు ఏమైనా ఎంక్వైరీస్ కానీ ఉన్నట్లయితే యూ కెన్ కాల్ 7893899553 ఈ నెంబర్ కాల్ చేసి మీ డౌట్స్ అన్ని క్లియర్ చేసుకొని త్వరగా జాయిన్ అయ్యే ప్రయత్నం అనేది చేయండి. ఓకేనా? సో ఎస్, వెల్కమ్ టు LTX క్లాసెస్. ఈరోజు డేట్ April 13, 2024 అండ్ ఈ రోజు ద హిందూ ఎనాలిసిస్ అనేది కవర్ చేయబోతుంది శాంతి మ్యామ్. ఓకే. సో ఎస్, ఈరోజు ఫస్ట్ ఆర్టికల్ ఏంటో అనేది చూద్దాం. ఢిల్లీ ఎడిషన్ లో ఫస్ట్ పేజ్ లో రావడం అనేది జరిగింది ఈ ఆర్టికల్ అనేది. అండ్ అలానే నెక్స్ట్ సమ్ స్టేట్స్ పేజ్ లో కూడా ఇంకొక ఆర్టికల్ వచ్చింది. సో ఈ రెండు ఒకే దగ్గర నేను పెట్టడం అనేది జరిగింది. ఎందుకంటే దిస్ ఈజ్ రిలేటెడ్ టు ఒకటే సింగిల్ థింగ్ అనమాట. UCC ensures live-in couples remain safe, says Dhami. So first of all, ఇది మనకి ఏ విధంగా ఇంపార్టెంట్ GS 2 పరంగా పాలిటీ పర్స్పెక్టివ్ లోని ఇంపార్టెంట్ అనమాట. అయితే ఏం జరిగింది 1947లోని మనకి ఇండిపెండెన్స్ అనేది వచ్చిన తర్వాత, ఇండియాకి ఫ్రీడమ్ అనేది వచ్చిన తర్వాత మన ఓన్ కాన్స్టిట్యూషన్ అనేది మనం ప్రిపేర్ చేసుకోవడం అనేది జరిగింది. ఓకే. సో ఈ కాన్స్టిట్యూషన్ అనేది ప్రిపేర్ చేస్తున్నప్పుడు కాన్స్టిట్యూషనల్ ఫ్రేమర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ కూడా ఒక క్వశ్చన్ అనేది ఎరేజ్ అయిందనమాట. ఎందుకంటే అన్లైక్ పాకిస్తాను లేకపోతే ఇంకేదో నేషన్ లాగా మనది ఒక సింగిల్ రిలీజన్ ఉన్న కంట్రీ కాదు. ఇండియా ఏంటి? ఇండియా ఈజ్ ఏ మల్టీ రిలీజియస్ నేషన్. ఓకే, మల్టీ రిలీజియస్ నేషన్. అండ్ ఎట్ ద సేమ్ టైం ప్రతి ఒక్క రిలీజియన్ కి కూడా ఈక్వల్ ఇంపార్టెన్స్ అనేది కూడా మనం ప్రొవైడ్ చేస్తున్నాము. వాళ్ళకి ఆటోనమీ అనేది కూడా ప్రొవైడ్ చేస్తున్నాం. ఆటోనమీ ఇన్ ద సెన్స్ వాళ్ళ తాలూకా లాస్ అనేవి వాళ్ళు ఫాలో అవ్వటానికి అనమాట. అయితే దీని గురించి డిస్కషన్ ఇప్పుడు అలాంటప్పుడు ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ లైక్ ఇండియాలోని హిందూస్, ముస్లిమ్స్, సిఖ్స్, క్రిస్టియన్స్, పార్సీస్, బుద్ధిస్ట్, జైన్స్ అనే డిఫరెంట్ రిలీజియన్స్ ఉన్నాయి. ఒక్కొక్కరికి కూడా ఒక్కొక్క కోడ్స్ అనేవి ఉన్నాయి. అంటే వాళ్ళ తాలూకా అంటే ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ లైక్ మ్యారేజ్ తీసుకోండి, ఫ్యామిలీ తీసుకోండి, అలా డిఫరెంట్ ప్యాటర్న్స్ ఉన్నాయి. అలాంటప్పుడు ఒకటికి అలా వయోలేట్ అవుతుంది కదా. సో అలా వయోలేట్ అయ్యింది అనుకోండి, ఇట్ ఇంప్లైస్ ఇట్ ఎఫెక్ట్స్ ఏంటి ఆర్టికల్ 14 రైట్ టు ఈక్వాలిటీ అనేది వయోలేట్ అవుతుంది. సో అదే దాని గురించి డిస్కస్ చేస్తున్నారు. కానీ అట్ ద సేమ్ టైం ఏంటి అంటే ప్రతి ఒక్కరికి కూడాను వాళ్ళ కల్చర్కి మనం అనేది ఇంపార్టెన్స్ ప్రొవైడ్ చేస్తూ కాన్స్టిట్యూషనల్ ఫ్రేమర్స్ అనే వాళ్ళు ఏం డిసైడ్ అయ్యారు, UCC అనేది తీసుకొద్దాం. ఈ UCC అనేది ఏంటి? యూనిఫామ్ సివిల్ కోడ్.
ఈ యూనిఫామ్ సివిల్ కోడ్ అనేది ఏంటి? ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ రిలీజియన్స్, ఓకే, ఎవ్రీ రిలీజియన్ షుడ్ ఫాలో ద సేమ్ ప్రాక్టీసెస్. అది వేటిలోని? ఇన్ టర్మ్స్ ఆఫ్ మ్యారేజ్, ఫ్యామిలీ, లేకపోతే ఇన్హెరిటెన్స్ కానీ, లేదు అంటే లీగల్ పరంగా కానీ, అలాగ అందరూ కూడా ఒకటే ఫాలో అవ్వాలని. కాకపోతే దీన్ని మ్యాండేటరీ చేయలేదు. ఎందుకు అంటే కాన్స్టిట్యూషనల్ ఫ్రేమర్స్ బ్యాలెన్స్ అనేది క్రియేట్ చేయాలనుకున్నారు. దేనికి బ్యాలెన్స్? అటు రిలీజియస్ తాలూకా ఫ్రీడమ్కి, ఇటు ఈక్వాలిటీకి. అందుకే ఏం చేశారు? ఈ యూసీసీని కాస్త డైరెక్టివ్ స్టేట్ పాలసీస్లో డిపిఎస్పీస్లో పెట్టడం అనేది జరిగిందనమాట. ఈ డిపిఎస్పీస్లోని ఆర్టికల్ 44లోని ఓకే, ద స్టేట్ షల్ ప్రొవైడ్ యూసీసీ అనేది మెన్షన్ చేసి వదిలేశారు. డిపిఎస్పీ అంటే ఏంటి? ఎప్పుడైతే నెసెసరీ కండిషన్స్ అనేవి ఉంటాయో, అంటే ఎప్పుడైతే అందరికీ కూడా మనము ఈక్వల్గా తీసుకురాగలము అని అనిపిస్తుందో అలాంటప్పుడు యూసీసీని ఇంప్లిమెంట్ చేద్దాము అనే పర్స్పెక్టివ్ తోటి డిపిఎస్పీస్లో పెట్టేశారనమాట. అయితే అప్పటి నుండి కూడాను ఇది ఎప్పుడు ఇంప్లిమెంట్ చేయాలి ఏంటి అనే థాట్, అండ్ ప్రతిసారి కూడా ఈవెన్ 1991లో పివి నరసింహారావు గారి గవర్నమెంట్ ఉండేటప్పుడు కూడా ఈ యూసీసీని ఇంప్లిమెంట్ చేద్దాం అనుకున్నారు. బట్ స్టిల్ సిచ్యువేషన్స్ అప్పటికి ఫేవరబుల్గా లేవు. అండ్ 2014లో కానీ 2019లో కానీ ఇన్ఫ్యాక్ట్ ఇండియా లెవెల్లోని బీజేపీ గవర్నమెంట్, కరెంట్ గవర్నమెంట్ కూడాను ఈ యూసీసీని ఇంప్లిమెంట్ చేయడానికి ట్రై చేస్తున్నారు. బట్ స్టిల్ ఇంకా ఇండియాలోని ఉన్న ప్లూరాలిటీ వల్ల కానీ ఎట్సెట్రా ఇంకా ఫేవరబుల్గా సిచ్యువేషన్స్ లేవు. అయితే ఇండియాలోని ఒక పర్టికులర్ స్టేట్ ఉంది ప్రజెంట్. గోవా ఈజ్ ద ఓన్లీ స్టేట్ ఇప్పటి వరకు కూడాను ఏంటి యూసీసీ అనేది పోర్చుగీస్ లైన్స్లోని ఇంప్లిమెంట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఇంకొక హిస్టారికల్ కాంటెక్స్లోని ఒక మైల్ స్టోన్ లాగా ఈవెన్ ఉత్తరాఖండ్ గవర్నమెంట్ ఇప్పుడు యూసీసీని ఇంప్లిమెంట్ చేయడానికి స్టేట్ బిల్ అనేది పాస్ చేశారు. అండ్ రీసెంట్లీ ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము గారు దీన్ని సైన్ అనేది కూడా చేయటం అనేది జరిగిందనమాట. సో ఆ పర్స్పెక్టివ్లో దీని మీద చాలా ఇష్యూస్ అనేవి ఉన్నాయి. ఎందుకు అంటే దీంట్లో కొన్ని ప్రొవిజన్స్ అనేవి ఉన్నాయన్నమాట. ఓకే, సో ఈ యూసీసీ అనేది అందరికీ అప్లై అవుతుంది ఎట్సెట్రా అని చెప్పేసి. అండ్ అలానే మెయిన్ ఈ ఉత్తరాఖండ్ తాలూకా యూసీసీ ఒకటి వచ్చేసరికి ఏంటి అంటే ఇట్ ప్రొహిబిట్స్ పాలీగమీ అంటే అర్థం ఏంటి? మల్టిపుల్ మ్యారేజెస్ అనమాట. అంటే ఒక పర్సన్నే కాకుండా మల్టిపుల్ పర్సన్స్ని పెళ్లి చేసుకోవడాన్ని పాలీగమీ అంటారు. పాలీగమీని ప్రొహిబిట్ చేశారు. అండ్ అలానే ఈవెన్ ట్రిపుల్ తలాక్ కానీ అండ్ చైల్డ్ మ్యారేజెస్ కానీ ఇలాంటివన్నీ కూడా యాక్చువల్లీ ఏంటి అంటే ప్రొహిబిట్ చేయడం అనేది జరిగింది. ఇంకొక ఇంపార్టెంట్ పర్స్పెక్టివ్ ఏంటి అంటే లివ్ ఇన్ రిలేషన్షిప్స్లో ఎవరైతే ఉంటారో వాళ్ళు మ్యాండేటరీలీ స్టేట్ దగ్గర రిజిస్ట్రేషన్ అనేది తెచ్చుకోవాలి. సో దిస్ ఈస్ ద ప్రొవిజన్ వేర్ క్రిటిసిజం హ్యాస్ స్టార్టెడ్ అనమాట. అంటే లివ్ ఇన్ రిలేషన్షిప్స్ లో ఎందుకు ఉంటారు? ఒకరి గురించి ఒకరు తెలుసుకోవడానికి అని చెప్పేసి. అలాంటప్పుడు స్టేట్ దగ్గర ఒకవేళ రిజిస్టర్ కానీ చేయించుకున్నట్లయితే అలాంటప్పుడు వాళ్ళ ప్రైవసీ అనేది పోతుంది కదా అనేది ఒక క్వశ్చన్ మార్క్. కాకపోతే ఏమన్నారు వీళ్ళు? అంటే ఇదేనమాట ఆర్టికల్. యాక్చువల్లీ మీరు ఇప్పుడు చూస్తే అర్థమవుతుంది. యూసీసీ ఎన్షూర్స్ లివ్ ఇన్ కపుల్స్ రిమైన్ సేఫ్ సేస్ ధామి ఉత్తరాఖండ్ చీఫ్ మినిస్టర్ అనమాట. అయితే ఇతను ఏమంటున్నారు? ఏదైతే యూసీసీ అనేది ఉందో అంటే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ లైక్ లివ్ ఇన్ రిలేషన్షిప్స్ లో ఎవరైతే ఉంటున్నారో చాలా వరకు కూడా ఇప్పుడు పెళ్లిళ్ళు కాకుండా ఎవరైతే ఇలాంటి రిలేషన్షిప్స్ లోకి ఎంటర్ అవుతున్నారో కొన్ని సార్లు వాళ్ళు అంటే కలిసి హ్యాపీగా ఉన్నంత వరకు ఎటువంటి ఇష్యూస్ అనేవి లేవు. కానీ ఎప్పుడైతే ఆ రిలేషన్షిప్స్ లో బ్రేక్ అనేది వస్తుందో కొన్నిసార్లు డెత్ సిచ్యువేషన్స్ కి కూడా తీసుకెళ్లే సిచ్యువేషన్, డొమెస్టిక్ వైలెన్స్ కానీ ఇలాంటివి కూడా జరుగుతాయి.
జరుగుతున్నాయి. అటు అమ్మాయికైనా ఇటు అబ్బాయికైనా ఎవరికైనా సరే ఇలాంటివి జరగడం వల్ల వాళ్ళొక్కరే సఫర్ అవ్వడం కాదు, వాళ్ళతో పాటు వాళ్ళ పేరెంట్స్ మెయిన్గా సఫర్ అవుతున్నారు. సో ఇలాంటివి ఉండకుండా ఉండాలి. అందుకే మ్యాండేటరీలీ రిజిస్టర్ కానీ చేసినట్లయితే స్టేట్ అనేది రెస్పెక్టివ్ పేరెంట్స్కి వాళ్ళ పిల్లలిలాగా లివ్ ఇన్ రిలేషన్షిప్స్లో ఉన్నారు అనే విషయం వాళ్ళకి తెలియాలి. బికాజ్ అల్టిమేట్లీ పేరెంట్స్కి ఏంటి అంటే 18 years అయిపోయింది కదా, 21 years అయిపోయింది కదా అని చెప్పేసి పిల్లల మీద వాళ్ళకి రైట్స్ అనేవి లేవని కాదు. పేరెంట్స్ హ్యాస్ ఎవ్రీ రైట్ వాళ్ళ పిల్లల తాలూకా సేఫ్టీ గురించి కానీ వాళ్ళ పిల్లల తాలూకా సంతోషం గురించి కానీ ఆలోచించే రైట్, ఈచ్ అండ్ ఎవ్రీ రైట్ వాళ్ళకు ఉంటుంది. అల్టిమేట్లీ సఫర్ అయ్యేది వాళ్ళ పేరెంట్స్. అది వాళ్ళకి తెలియాలి అనే కాంటెక్స్లోనే మేము తీసుకొచ్చాము అంతే తప్ప ఇక్కడ ఎవరి ప్రైవసీ పోవట్లేదు, ఎవరి తాలూకా సేఫ్టీ అనేది పోవట్లేదు, ఏమీ జరగటం లేదు. అండ్ దిస్ ఈజ్ నాట్ జస్ట్ ద మ్యాటర్ ఆఫ్ ప్రైవసీ. ఎందుకంటే లివ్ ఇన్ రిలేషన్షిప్స్లో ఎంటర్ అవుతున్నారంటే దే ఆర్ మ్యాచ్యూర్డ్ ఇనఫ్ అండ్ వాళ్ళ పేరెంట్స్ని అడిగి వాళ్ళు రిలేషన్షిప్లో ఉండడం అనేది ఇట్ ఈస్ మినిమం మెచ్యూర్డ్ థింగ్ అని చెప్పేసి ఓపెన్గా ధామి గారు మెన్షన్ చేయడం అనేది జరిగింది. సో ఇక్కడ నా క్వశ్చన్ మీకు ఏంటి అంటే, నేను చెప్పేదంతా ఇప్పుడు మీకు ఒకవేళ అర్థమైనట్లయితే నాకు కింద కామెంట్లో మీరు మెన్షన్ చేయండి మీ స్టాండ్ ఏంటి. లివ్ ఇన్ రిలేషన్షిప్స్ మ్యాండేటరీలీ రిజిస్టర్ చేయడం అనేది కరెక్ట్ ప్రొవిజనా? వాట్ ఎవర్ ధామి గారు ఇప్పుడు ఏదైతే సపోర్టివ్ థింగ్ అనేది మెన్షన్ చేశారో అది కరెక్టా రాంగా? పేరెంట్స్కి ఆ అధికారం అనేది పిల్లల మీద ఉందా లేదా, తెలుసుకునే రైట్ అనేది ఉందా లేదా అనేది నాకు కింద కామెంట్ బాక్స్లో మీ యొక్క ఒపీనియన్స్ని షేర్ చేయండి. ఇట్ ఈజ్ నాట్ లైక్ మీకు అర్థమైందా లేదా అని కాదు, ఇట్స్ జస్ట్ దట్ మీ ఒపీనియన్ నేచర్ ఎలా ఉంది అనేది నేను అర్థం చేసుకోవడానికి. అండ్ అలానే మల్టిపుల్ ఒకవేళ మీరు ఒకవేళ డిస్కషన్స్ కానీ పెట్టుకున్నట్లయితే మీకు మల్టిపుల్ ఒపీనియన్స్ అనేవి కూడా మీకు అర్థమవుతూ ఉంటాయి. ఇలాంటి ఒక డిస్కషన్స్ వల్ల ఇంటర్వ్యూస్కి వెళ్ళేసరికి మీకు హెల్ప్ అవుతుంది. మీరు ఏ స్టేట్మెంట్ అయితే తీసుకుంటున్నారో ఆ స్టేట్మెంట్ని మీరు సపోర్ట్ చేసుకోవడానికి. అండ్ ఇంకొకటి ఏంటి అంటే మీరు ఒపీనియన్ చేసుకునే ముందు ఒక్కసారి ఈ పర్టిక్యులర్ ఆర్టికల్ అనేది చదవండి. యూసీసీ డస్ నాట్ టార్గెట్ లివ్ ఇన్ కపుల్స్, ఇట్ హ్యాస్ బీన్ బ్రాడ్ ఫర్ దేర్ ఓన్ సెక్యూరిటీ. నేను ఇప్పుడు చెప్పాను కదా, సమ్ టైమ్స్ లీడింగ్ టు మర్డర్స్, సమ్ టైమ్ లీడింగ్ టు డొమెస్టిక్ వైలెన్సెస్, సమ్ టైమ్స్ ఏంటి అంటే వాళ్ళ చాలా వరకు ఏంటంటే ఇలా లివ్ ఇన్ రిలేషన్షిప్స్లో ఉందాము, ఇలాగ ఇష్టము తొక్కరమని ఆ అమ్మాయిల్ని కాస్తాను అమ్మాయిడాలు అంటే హ్యూమన్ ట్రాఫికింగ్ సిచ్యువేషన్స్ అవి జరుగుతున్నాయి. అలాంటివి జరగకుండా ఉండడానికి వాళ్ళ సేఫ్టీ కోసమే ఇలాంటి ఒక ప్రొవిజన్ పెట్టాం. ఎందుకంటే లివ్ ఇన్ కపుల్స్ ఆర్ వాట్, దే ఆర్ నాట్ ఎట్ మ్యారీడ్. ఐ థింక్ మీకు తెలిసే ఉంటుంది, నేను ఇంకా సాగదీసి నేను చెప్పాల్సిన అవసరం లేదు. సో కైండ్లీ షేర్ యువర్ ఒపీనియన్స్ ఇన్ ద కామెంట్ బాక్స్. ఓకే, సో దిస్ ఈజ్ వాట్ యూసీసీ అనమాట. అండ్ దిస్ ఈజ్ హై టైమ్ దట్ ఇండియాలో యూసీసీ అనేది ఇంప్లిమెంట్ అవ్వడం అనేది కూడా ఇట్ ఈస్ హై టైమ్ దట్ వీ నీడ్ సచ్ ఏ కైండ్ ఆఫ్ ప్రొవిజన్. వై? బికాజ్ లైక్ ఇప్పుడు ట్రిపుల్ తలాక్ వల్ల కానీ లేకపోతే అంటే కొన్ని ప్రొవిజన్స్ అనేవి ముస్లిం విమెన్కి నాట్ ఫేవరబుల్ అనమాట. అక్కడ ఇట్ ఈస్ వయోలేటింగ్ దేర్ రైట్ టు లైఫ్ కానీ, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ కానీ, రైట్ టు ఈక్వాలిటీ కానీ. ఎందుకంటే హిందూ విమెన్ కానీ ఆన్ పార్ విత్ ముస్లిం విమెన్, లైక్ మిగతా రిలీజియస్ విమెన్ అందరూ కూడాను వాళ్ళు డివోర్స్ అయిపోతే వాళ్ళకి యాలిమనీ రావడం కానీ, లేదు అంటే వాళ్ళు సేఫ్గా ఉండడం కానీ, ఇలాంటి కొన్ని ప్రొవిజన్స్ ఉన్నాయి. ఇమ్మీడియట్లీ ఇలా తలాక్ అని చెప్పేసి డివోర్స్ ఇచ్చేడాలు ఇలాంటివేమీ వీళ్ళకి లేవు. సో అందుకే ముస్లిం విమెన్ అని కాదు, లేకపోతే ఎవరికనే కాదు, బేసికలీ అందరికీ కూడా అటు మెన్ కానీ ఇటు విమెన్కి కానీ ఈక్వల్ ప్రొవిజన్స్ ప్రొవైడ్ చేయాలి. అంటే కమోన్, దిస్ ఈజ్ లైక్ 21st century, ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఈజ్ ఈక్వల్. అంటే మేడం 21st century అయితేనన్నా కాదు, ఇట్ ఈస్ నాట్ ద 21st century ఆర్ సమ్ అదర్ టైమ్. గర్ల్స్ అండ్ బాయ్స్ బోత్ నీడ్ ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇన్ దేర్ రెస్పెక్టివ్ లైఫ్స్ అనమాట. సో అలాంటివి ఉండాలి అంటే డెఫినెట్లీ ఇలాంటి యూసీసీస్ అనేవి ఇంప్లిమెంట్ చేయడం అనేది ఇట్ ఈస్ హై టైమ్. ఓకే, so I hope this is very much clear for you and I kindly suggest you to share your opinions after reading this article. ఇది ఫస్ట్ పేజ్ లో ఉందని నేను చూస్ చేసుకోవడం అనేది జరిగింది. ఇక్కడ పెద్ద ఇన్ఫర్మేషన్ ఉండదు, ఇక్కడ మీకు ప్రాపర్ మీకు కావాల్సినంత అంటే డేటా అనేది మీకు ఇక్కడ ఉంటుంది ఈ ఆర్టికల్లో. ఓకేనా? సో ఐ హోప్ దిస్ ఈస్ వెరీ మచ్ క్లియర్ ఫర్ యూ అండ్ ఐఎమ్ మూవింగ్ టు ద నెక్స్ట్ ఆర్టికల్.
AAP leaders say center trying to impose presidential rule in the Delhi. సో ఇది ఎలా ఇంపార్టెంట్ మనకి GS2 పరంగా ఇది కూడా పాలిటీలోని మనకి ఎమర్జెన్సీ ప్రొవిజన్స్ అనే టాపిక్ అనేది ఉంటుంది. ఏంటి ఎమర్జెన్సీ ప్రొవిజన్స్ అంటే అర్థం ఏంటి? అత్యవసర పరిస్థితులు. ఓకే, అత్యవసరమైన పరిస్థితుల టైంలో అనమాట. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సమ్ XYZ నేషన్ ఇండియా మీద అటాక్ చేస్తుంది, వార్ చేస్తుంది, లేకపోతే ఇంకేదో సిచ్యువేషన్ అనేది అరైజ్ అవుతుంది. అలాంటి టైప్స్ గురించి అత్యవసర పరిస్థితులు ఉంటాయి. నార్మల్ టైంలో ఏం జరుగుతుంది? సెంటర్ వర్క్ చేస్తుంది, స్టేట్లో వచ్చేసరికి స్టేట్ అనేది వర్క్ చేస్తుంది. కానీ ఇలా వార్ జరిగే టైంలో కానీ, స్టేట్లో సిచ్యువేషన్స్ అనే పరిస్థితులు బాగాలేనప్పుడు కానీ, అలాంటప్పుడు కొన్ని అనుకోని విధంగా మనం రూల్ చేయాల్సి ఉంటుంది. అలాంటివి మీట్ చేయడం కోసమనే కాన్స్టిట్యూషనల్ ఫ్రేమర్స్ ఈ ఎమర్జెన్సీ ప్రొవిజన్స్ని మెన్షన్ చేయడం అనేది జరిగింది. ఇదే వచ్చేసరికి మనకి ఆర్టికల్ 352లోని నేషనల్ ఎమర్జెన్సీ అనేది ఉంటుంది. నేషనల్ ఎమర్జెన్సీ అంటే ఏంటి? లైక్ టోటల్ నేషన్కి అత్యవసరమైన పరిస్థితి అనమాట. అది కాకుండా ఆర్టికల్ 356 ఉంటుంది. ఇదే స్టేట్ ఎమర్జెన్సీ అనొచ్చు, లేదా ప్రెసిడెన్షియల్ రూల్ అని కూడా అనొచ్చు. నేను ఇక్కడ Z పెడుతున్నాను కదా అని మీరు కూడా అలా ఎగ్జామ్స్లో పెట్టకండి. నేను క్లాస్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, మీకు ఫాస్ట్గా ఉండాలని నేను ఇలా చెప్తున్నాను అంతే తప్ప కానీ మొత్తం రాయలేక కాదు. ఓకేనా? సో ప్రెసిడెన్షియల్ రూల్ అండ్ అలానే ఇంకొకటి ఆర్టికల్ 360 ఇదే ఫినాన్షియల్ ఎమర్జెన్సీ. ఎప్పుడైతే స్టేట్ దగ్గర కానీ కంట్రీ దగ్గర కానీ అంటే ఎంప్లాయీస్కి డబ్బులు ఇవ్వలేని పరిస్థితుల్లో ఉంటారో అలాంటి పరిస్థితుల్ని ఫినాన్షియల్ ఎమర్జెన్సీ అంటారు. అయితే ఇక్కడ అదంతా మనకు చెప్పడానికి దిస్ ఈజ్ నాట్ పాలిటీ క్లాస్. ఆల్రెడీ పాలిటీ సెషన్స్ అనేవి శ్రీనివాసరావు సార్ మనకి తీసుకుంటున్నారు, లక్ష్మీకాంత్ సెషన్స్ అనేవి. అవి వాచ్ చేయండి, మీకు ఆటోమేటికలీ మీకు అన్నీ అర్థమవుతూ ఉంటాయి. బట్ మీన్ వైల్ ఇక్కడ మనకి ఏం మెన్షన్ చేసింది? ప్రెసిడెన్షియల్ రూల్ అనేది ఢిల్లీలోని పెట్టాలి అని సెంటర్ ట్రై చేస్తున్నారు. అయితే ప్రెసిడెన్షియల్ రూల్ అంటే ఏంటి? ఎప్పుడు పెట్టే రైట్స్ అనేవి సెంటర్కి ఉంటుంది. ఓకే, సో మనకి కాన్స్టిట్యూషన్లోని ఆర్టికల్ 355 అనేది మెన్షన్ చేసి ఉంటుంది. 355 ఏం మెన్షన్ చేస్తుంది? లైక్ సెంటర్ ఏదైతే స్టేట్స్కి ఆర్డర్ చేస్తుందో ఇంప్లిమెంట్ చేయమని, అప్పుడు స్టేట్స్ అనేవి దే నీడ్ టు ఇంప్లిమెంట్ దోస్ ప్రొవిజన్స్. అండ్ ఒకవేళ ఎప్పుడైనా ఇంప్లిమెంట్ అవ్వలేని పరిస్థితుల్లో, స్టేట్ ఎప్పుడైతే ఇంప్లిమెంట్ చేయలేని పరిస్థితుల్లో ఉంటారో దాన్నే కాన్స్టిట్యూషనల్ బ్రేక్ డౌన్ సిచ్యువేషన్ అంటారు. అంటే అర్థం ఏంటి? కాన్స్టిట్యూషన్ ఏ విధంగా చెప్పిందో ఆ విధంగా జరగట్లేదు, కాన్స్టిట్యూషనల్ మెషినరీ బ్రేక్ డౌన్ అంటారు. సో అలాంటి టైంలోని ఎప్పుడైతే సెంటర్ చెప్పింది స్టేట్ ఇంప్లిమెంట్ చెయ్యలేదు ఫర్ ద వెల్ఫేర్ ఆఫ్ ద స్టేట్, అలాంటప్పుడు దాన్ని కాన్స్టిట్యూషనల్ మెషినరీ బ్రేక్ డౌన్ అంటారు. అలాంటప్పుడు ఇలాంటి సిచ్యువేషన్స్ని నార్మలైజ్ చేసేందుకు నార్మలైజ్ చేసేందుకు ఏంటి? సెంటర్ అనేది పెడుతుంది ప్రెసిడెన్షియల్ రూల్ అని చెప్పేసి. ప్రెసిడెన్షియల్ రూల్ అనేది ఇంప్లిమెంట్ చేస్తుంది. ప్రెసిడెన్షియల్ రూల్ అంటే అర్థం ఏంటి? ఇక్కడ ప్రెసిడెంట్ డైరెక్ట్గా రూల్ చేస్తాడు ఇన్ ద ఆర్డర్స్ ఆఫ్ క్యాబినెట్ ఆర్ గవర్నమెంట్. సో అంటే లైక్ ఇప్పుడు ఆ టైంలో ఏంటి అంటే ప్రెసిడెంట్ రూల్ చేస్తాడనమాట. స్టేట్లో స్టేట్ గవర్నమెంట్ అవన్నీ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా సస్పెండ్ అవుతాయి. నాట్ అంటే డిజల్యూషన్ కాదు. ఒకటి ఇంపార్టెంట్ పాయింట్ రాస్తాను, గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. ప్రెసిడెన్షియల్ రూల్ ఆర్ ఆర్టికల్ 356 డజంట్ మీన్ dissolution of state governments. ఓకే, ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. అండ్ అలానే ఇంకొక ప్రొవిజన్ ఉంటుంది ఆర్టికల్ 365 356తో పాటు. ఇక్కడ ఎప్పుడైతే గవర్నర్ అనేవాడు సాటిస్ఫై అవుతాడో, ఫర్ ఎగ్జాంపుల్ లైక్ గవర్నర్ అనుకుంటాడు లైక్ స్టేట్లో ప్రాపర్ సిచ్యువేషన్స్ అనేవి లేవు అని చెప్పేసి, సో అలాంటప్పుడు ఏంటి అంటే ఇంకా లైక్
అంటే ఎమర్జెన్సీ అనేది పెట్టాలి అని చెప్పేసి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ హంగ్ పార్లమెంట్ క్రియేట్ అయింది, అంటే ఎవరు రూల్ చేయడానికి లేరు అండ్ అత్యవసర పరిస్థితులు క్రియేట్ అయ్యాయి అంటే అలాంటప్పుడు అనమాట అటు లోక్సభ రాజ్యసభ తాలూకా పర్మిషన్స్ తోటి సింపుల్ మెజారిటీ తోటి పాస్ అయిన తర్వాత అప్పుడు ఈ ప్రెసిడెన్షియల్ రూల్ అనేది ఇంప్లిమెంట్ చేస్తారనమాట. సో ప్రెసిడెన్షియల్ రూల్ దట్ మీన్స్ దట్ సెంట్రల్ గవర్నమెంట్ అనేది విత్ లైక్ ప్రెసిడెంట్ సెంట్రల్ గవర్నమెంట్ తరఫున ఇక్కడ స్టేట్ని కంట్రోల్ చేస్తారు. ఇప్పుడు ఆప్ లీడర్స్ ఏమంటున్నారు, యాక్చువల్లీ బీజేపీ గవర్నమెంట్ ఏంటి అంటే సెంటర్ వాజ్ ట్రైంగ్ టు ఇంప్లిమెంట్ ప్రెసిడెన్షియల్ రూల్ ఇన్ ఢిల్లీ. సో పార్టీ హ్యాస్ రిసీవ్డ్ సెవరల్ ఇండికేషన్స్ టు దిట్ ఎఫెక్ట్ ఆఫ్టర్ అరవింద్ కేజ్రీవాల్ గారు ఆల్రెడీ అరెస్ట్ అయ్యారు. అండ్ అలానే ఆప్ లీడర్స్ కాన్ఫరెన్సెస్ అనేవి అలౌ చేయనివ్వట్లేదు. ఐమ్ సారీ, ఈవెన్ దో అంటే ఇల్లీగల్గా వీళ్ళు గవర్నమెంట్ని క్లోజ్ చేయాలనుకుంటున్నారు. దో ఇక్కడ ఏంటి అంటే ఎంజాయ్స్ ఎ ఫుల్ మెజారిటీ, వి ప్రూవ్డ్ అవర్ మెజారిటీ త్రూ ఏ ఫ్లోర్ టెస్ట్ ఇన్ ఫిబ్రవరి. ఆల్రెడీ ఆప్ లీడర్స్ అంటున్నారు, వాళ్ళు అంటే ఆమ్ ఆద్మీ పార్టీ వాళ్ళు వాళ్ళ తాలూకా రెస్పెక్టివ్ అసెంబ్లీలోని ఫ్లోర్ టెస్ట్ ఏమైనా చేసినప్పుడు వాళ్ళకి క్లియర్ మెజారిటీ ఉందని ప్రూవ్ చేస్తున్నారు. బట్ స్టిల్ గవర్నమెంట్ ఇల్లీగల్గా ప్రెసిడెన్షియల్ రూల్ అనేది ఇంప్లిమెంట్ చేయడానికి ట్రై చేస్తున్నారు అనే విషయాన్ని మెన్షన్ చేశారు. దట్ ఈస్ ఆల్ ఏ పొలిటికల్ థింగ్. బట్ ఇక్కడ మన పర్స్పెక్టివ్లోని 352 నేషనల్ ఎమర్జెన్సీ, 356 స్టేట్ ఎమర్జెన్సీ ప్రెసిడెన్షియల్ రూల్, 360 ఫినాన్షియల్ ఎమర్జెన్సీ అనేది మీరు గుర్తుపెట్టుకోవడం అనేది ఇంపార్టెంట్. ఓకేనా? ఐ హోప్ దిస్ ఈస్ వెరీ మచ్ క్లియర్ ఫర్ యూ అండ్ ఐఎమ్ మూవింగ్ టు ద నెక్స్ట్ ఆర్టికల్. బట్ బిఫోర్ దట్ ఒక చిన్న అనౌన్స్మెంట్. ఇప్పుడు మన ఎల్టీఎక్స్ క్లాసెస్ వాళ్ళు ఏపీఎస్సీ గ్రూప్ 2 రీసెంట్గా ఎవరైతే ప్రిలిమ్స్ క్లియర్ చేశారో రిజల్ట్స్ అనేవి రావడం జరిగింది. సో మీకు కూడా మెయిన్స్కి ప్రిపేర్ అవ్వడానికి ఒక మంచి అవకాశం అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. సో గ్రూప్ 2 కాంటెక్స్లోని మీకు సిలబస్ అలా కవర్ చేస్తారు. మెయిన్స్ ప్రోగ్రాంలోని ఇండియన్ ఎకానమీ, పాలిటీ, ఎస్ఎన్టీ, ఏపీ ఎకానమీ, ఏపీ హిస్టరీ అన్నీ కవర్ అయితే just at the rate of 5,000 rupees అనమాట. అండ్ దిస్ కమ్స్ విత్ ద లైఫ్ టైమ్ వెలిడిటీ ఆపర్చునిటీ. అండ్ దీని రిలేటెడ్ మీకు ఏమైనా ఇంక్వైరీస్ కానీ ఉన్నట్లయితే యూ కెన్ కాల్ టు 7893899553. ఈ నెంబర్కి కాల్ చేసి మీ డౌట్స్ అనేవి క్లియర్ చేసుకొని త్వరగా జాయిన్ అయ్యే ప్రయత్నం అనేది చేయండి. నెక్స్ట్ వచ్చేసరికి దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ ఆర్టికల్స్ అనుకోవచ్చు. ద బ్లరీ లైన్స్ బిట్వీన్ వైల్డ్ లైఫ్ క్యాప్చర్ అండ్ రెస్క్యూ. సో ఇక్కడ ఆథర్ ఏంటి అంటే క్యాప్చర్ మీనింగ్ ఏంటి అంటే వైల్డ్ లైఫ్ యానిమల్స్ అనమాట. రెస్క్యూ అంటే ఏంటి? రెస్క్యూ అంటే జనరల్లీ ఏంటి? కాపాడటం. రెస్క్యూ అదే క్యాప్చర్ అంటే ఏంటి? పట్టుకోవడం అనమాట. ఓకే, సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లైక్ చూద్దాం. మీరందరూ కూడా ఈ లియో మూవీ చూసే ఉంటారు, రైట్? తలపతి విజయ్ది ఈ లియో మూవీలోని దట్ స్నో టైగర్ ఆర్ సంథింగ్ ఆర్ వాట్ ఎవర్ సంథింగ్ ఆ యానిమల్ అనేది అంటే విలేజ్లోకి ఎంటర్ అయిపోతుంది. సో అలాంటప్పుడు తలపతి విజయ్ ఏ విధంగా పట్టుకున్నారు, దట్ ఈస్ ద ప్రాసెస్ ఆఫ్ క్యాప్చర్. ఓకే, అండ్ దాన్ని రెస్క్యూ అని కూడా అనొచ్చు, కాపాడడం అని కూడా అనొచ్చు. ఎందుకంటే ఇఫ్ అట్ ఆల్ లైక్ ప్రజలందరూ కూడా దాని మీద అటాక్ చేసినట్లయితే అది చచ్చిపోయే ప్రమాదం అనేది కూడా ఉంటుంది. లేదు అంటే అది బయటకు వచ్చేసింది కాబట్టి దాన్ని పట్టుకోవడం క్యాప్చర్ అని కూడా ఉండొచ్చు. సో అందుకే ఆథర్ ఏమంటున్నారంటే ఇక్కడ ఈ క్యాప్చర్కి రెస్క్యూకి చాలా బ్లరీ లైన్స్ అంటే చాలా థిన్ లైన్ డిఫరెన్స్ అనేది ఉంది. ఆ థిన్ లైన్ డిఫరెన్సెస్ని ఇప్పుడు వయోలేట్ అయిపోవడం వల్ల ఇప్పుడు దానికి దీనికి ఆ డిఫరెన్స్ అనేది లేకపోవడం వల్ల చాలా వరకు కూడా స్నేక్స్ కానీ, ఎలిఫెంట్స్ కానీ, టైగర్స్ కానీ, లయన్స్ కానీ ఇవన్నీ కూడా చచ్చిపోతున్నాయి. క్లియర్ క్లాసిక్ ఎగ్జాంపుల్ లియో ఫిల్మ్లో ఉంది. ఓకేనా? అండ్ దిస్ ఈజ్ వాట్. అండ్ ఇప్పుడు ఆర్టికల్ అనేది చూద్దాం. దిస్ ఈజ్ ఇంపార్టెంట్ ఇన్ GS3 ఎన్వైరన్మెంట్ పర్స్పెక్టివ్, గుర్తుపెట్టుకోండి. అండ్ రెస్క్యూ ఈజ్ డిఫైన్డ్ as an act of saving or being saved from danger or difficulty. అంటే ఏంటి? కాపాడడం అని చెప్పేసే కదా దాని మీనింగ్. సో ఆన్ ఏ ఫండమెంటల్ లెవెల్ వెన్ ఇట్ కమ్స్ టు వైల్డ్ లైఫ్ ద టర్మ్ రెస్క్యూ కన్స్యూర్స్ అపాన్ ఏ సెన్స్ ఆఫ్ హోప్ ఫర్ ద సర్వైవల్ ఆఫ్ ద యానిమల్. రెస్క్యూ అనేది ఏంటి? సో జనరల్గా యానిమల్ పర్స్పెక్టివ్లో రెస్క్యూ అంటే ఏంటి? దాన్ని పట్టుకొని నెక్స్ట్ దానికి సర్వైవల్కి ఎన్ష్యూర్ చేయడం అంటే అది బ్రతికేలాగా మనం చూసుకోవడాన్ని రెస్క్యూ అని చెప్పేసి అంటాం అనమాట. అయితే ద డ్రామా ఆఫ్ ద ఆపరేషన్ అడ్మిరేషన్ ఫర్ ద స్కిల్స్ ఆఫ్ హ్యూమన్ రెస్పాండర్స్ అండ్ అన్ అక్నాలెడ్జ్మెంట్ ఆఫ్ ద స్ట్రగల్స్ ఆఫ్ కోఎగ్జిస్టెన్స్. సో దీనికి రిలేటెడ్ చాలా ఇష్యూస్ అనేవి ప్రెసెంట్ ఉన్నాయి వీటి గురించి. సో ఇండియాలోకి వచ్చేసరికి
ఈ హ్యూమన్ వైల్డ్ లైఫ్ ఇంటరాక్షన్స్ అనేవి ఎక్కువ అయిపోతున్నాయి. సి ఫర్ ఎగ్జాంపుల్ లైక్ ఆ సినిమాలో చూపించినట్టే కాకుండా చాలా వరకు ఏరియాస్లోకి అంటే ఇప్పుడు చూడండి పంట పొలాల్లోకి ఎలిఫెంట్స్ అవి వచ్చేయడం, లేకపోతే బేర్స్ అవి వచ్చేయడం, పల్లెటూరులో అయితే వర్షాలు అవి పడితే ఎక్కడికక్కడ పాములు అవి వచ్చేయడం, ఇలాంటివన్నీ కూడా క్వైట్ కామన్. దట్ ఈస్ వాట్ హ్యూమన్ వైల్డ్ లైఫ్ కాన్ఫ్లిక్ట్. ఎందుకు ఇవి జరుగుతున్నాయి? బికాజ్ వాటి ఏరియాస్ని మనం టచ్ చేయకుండా ఉంటే వాటికి ఏ ప్రాబ్లం ఉండదు. కాకపోతే ఆ ఏరియాస్లో కూడా మనమే దూరిపోయి అక్కడ ఇండస్ట్రీస్ కట్టించేస్తాము, ఇల్లులు కట్టించేస్తాము, అక్కడ లేకపోతే ఇంకేదో షాపింగ్ మాల్ కట్టిస్తామంటే అవే అక్కడ బ్రతుకుతాయి. ఆబ్వియస్లీ మనుషులు ఉన్న ప్రదేశాలకి అవి వస్తూ ఉంటాయి అన్నమాట. గివెన్ దిస్ ఇన్ఎవిటబిలిటీ ఆఫ్ కాన్ఫ్లిక్ట్ విత్ వైల్డ్ లైఫ్ వీ షుడ్ లుక్ ఫర్ బెటర్ సొల్యూషన్స్. సో అందుకే మనం దీనికి బెటర్ సొల్యూషన్స్ అనేవి వెతుక్కోవాలి దాన్ దోస్ విచ్ ఫోకస్ సోల్లీ ఆన్ రియాక్టివ్ క్యాప్చర్ అండ్ రీలొకేషన్. అంటే ఇంకా బెటర్ సిచ్యువేషన్స్ అనేవి ఆలోచించాలి రాదర్ దన్ జస్ట్ క్యాప్చరింగ్ రీలొకేషన్. అంటే పట్టుకొని వేరే ప్లేస్ లో వదిలేస్తామని కాకుండా, ఎందుకంటే ఇలా పట్టుకొని వేరే ప్లేస్ లో వదిలేయడం వల్ల చాలా వరకు అలాంటి యానిమల్స్ అనేవి చనిపోవడం అనేది జరిగింది. విచ్ హ్యావ్ ఫ్రీక్వెంట్లీ ప్రూవెన్ అన్సస్టైనబుల్ కానీ ఆర్ వర్స్ ఫ్యాటల్ టు ద యానిమల్స్ ఇన్వాల్వ్డ్. అంటే యానిమల్స్ చచ్చిపోతూ కూడా ఉంటాయి అనమాట. నావిగేటింగ్ ద బ్లరీ లైన్స్ బిట్వీన్ వాట్ కాన్స్టిట్యూట్స్ ఏ ట్రూ వైల్డ్ లైఫ్ రెస్క్యూ అండ్ క్యాప్చర్ కెన్ బి న్యూయన్స్డ్ ఛాలెంజ్ ఇన్ ఇండియా. అయితే క్యాప్చర్ కి రెస్క్యూ అన్న మీనింగ్ ఈ రోజుకి కూడా మన వాళ్ళకి డిఫరెన్సెస్ అనేవి తెలియట్లేదు. ఎగ్జాక్ట్లీ ఎలా ఏం చేయాలి ఏంటి అనేది. The successful capture of animals frequently involved in conflict. For example, like elephants, kani, snakes, kani, large carnivores, and tigers, lions, panthers, etc. takes many complex forms. అంటే కొన్నిసార్లు కెమికల్ అండ్ ఫిజికల్ ఇమ్మొబిలైజేషన్ అవుతుంటుంది alongside a balanced team of experts each with their specific roles. కొన్నిసార్లు ఎక్స్పర్టైజ్ పీపుల్ పట్టుకుంటూ ఉంటారు, కొన్నిసార్లు కెమికల్ ఫిజికల్ ఫోర్సెస్ అనేవి కూడా యూజ్ చేస్తూ ఉంటారు యానిమల్స్ ని క్యాప్చర్ చేయడానికి అనమాట. ఎస్పెషల్లీ లార్జ్ కార్నివోరస్ వచ్చేసరికి. Common scenarios necessitating actual rescue includes instances such as leopards trapped in open wells లో కానీ, ఎలిఫెంట్స్ వచ్చేసరికి ఇరిగేషన్ ట్యాంక్స్ లో ఉండిపోవడం కానీ, స్నేక్స్ వచ్చేసరికి ఇంట్లో ట్రాప్ అయిపోవడం కానీ, ఎలిఫెంట్ కావ్స్ కొన్నిసార్లు సెపరేట్ అయిపోతూ ఉంటారు వాళ్ళ తల్లుల నుండి. ఇలాంటివన్నీ కూడా వినడానికి చాలా జాలేస్తూ ఉంటుంది అనమాట. లైక్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళ ఏరియాస్లోకి మనం ఎంటర్ అవుతున్నాం తప్ప వాళ్ళు మన ఏరియాస్లోకి ఎంటర్ అవ్వట్లేదు. However, the mere presence or sighting of wildlife in areas outside our perceived notion of their habitat does not always necessitate a rescue. ఎప్పుడైనా సరే మనకు అంటే వాళ్ళు ఉండాల్సిన ప్రదేశాల్లో కాకుండా ఇంకా వేరే ప్రదేశాల్లో ఉండేటప్పుడు మనం పట్టుకున్నంత మాత్రాన దాన్ని రెస్క్యూ అనాల్సిన అవసరం అనేది లేదు. లెపర్డ్స్ ఒక్కసారి లైఫ్ స్టాక్ ని చంపేస్తూ ఉంటాయి, ఎలిఫెంట్స్ క్రాప్స్ ని చంపేస్తూ ఉంటాయి, కమ్యూనిటీస్ ని ఇంపాక్ట్ చేస్తూ ఉంటాయి. అందుకే వాళ్ళు చాలా వరకు కూడా పట్టేసుకుంటారు రెస్క్యూ అన్న పేరుతోట అన్నమాట. ఎందుకంటే వీటిని కాపాడాలి అనే పరిస్థితుల్లో. అయితే ఇంతకీ రెస్క్యూకి ఈ క్యాప్చరింగ్కి దీని తాలూకా డిఫరెన్స్ తెలుసుకోవడానికి లిట్మస్ టెస్ట్ ఏంటి అంటే ఫుల్ ప్రూఫ్ మెకానిజం అనమాట. An effective response and proactive conflict management system is when a tense situation is mitigated without the need to capture or relocate an animal. అంటే ఏ యానిమల్ ఎక్కడైతే సిచ్యువేషన్ ప్లేస్లో ఉండిందో దానికి రీలొకేషన్ అవసరం లేకుండా అండ్ అలానే క్యాప్చర్ చేయాల్సిన అవసరం ఎప్పుడైతే రాదో అలాంటప్పుడు అండ్ ఆ టైంలో అది హ్యాపీగా బ్రతికినట్లయితే దాని ఫ్యూచర్ కూడా సేఫ్ అనిపిస్తే అలాంటప్పుడు దాన్ని రెస్క్యూ అని చెప్పేసి అనొచ్చు అనమాట. అయితే దీనికోసం అని చెప్పేసి సెంట్రల్ గవర్నమెంట్ చాలా వరకు గైడ్ లైన్స్ అనేవి ఇష్యూ చేసింది. ఈ హ్యూమన్ లెపర్డ్ కాన్ఫ్లిక్ట్ కానీ ఇవన్నీ కూడా ఎక్స్పర్ట్స్ బేసిస్ అనమాట. స్పెసిఫికలీ డిస్కరేజ్ ద క్యాప్చర్ ఆఫ్ లెపర్డ్స్ ఆన్ నియర్ సైట్. ఎప్పుడైతే లెపర్డ్స్ అని చూసామో అప్పుడు ఇమ్మీడియట్లీ వాటిని క్యాచ్ చేయకూడదు అని చెప్పేసి ఈ ఎక్స్పర్ట్ కమిటీ చెప్పిందనమాట. అండ్ దే రికమెండ్ ద సేమ్ ఫర్ ఎలిఫెంట్స్ కూడాను. ఇన్స్టెడ్ దే ఆల్వేస్ అడ్వొకేట్ ద అడాప్షన్ ఆఫ్ ప్రివెంటివ్ మెషర్స్. కానీ ప్రతిసారి కూడా అలా జరగకుండా ఉండడానికి ప్రివెంటివ్ మెషర్స్ తీసుకోవాలనుకుంటుంది స్టేట్ గవర్నమెంట్ అనమాట. అండ్ ఫర్ క్యాప్చర్ ఆఫ్ అన్ యానిమల్ టు బి ది అబ్సల్యూట్ లాస్ట్ రిసార్ట్. అలాంటి టైంలో అది వర్కౌట్ అవ్వలేదు అనుకోండి ఈజీగా దాన్ని పట్టేసుకుంటారనమాట. అలాంటప్పుడు ఇంకా వెరీ సూన్ అది చచ్చిపోయే ప్రమాదం అనేది ఉంటుంది. అండ్ ఆల్ అన్ఫార్చునేట్లీ ఇన్ రియాలిటీ దిస్ అడ్వైజ్ ఈజ్ ఆఫెన్ ఇగ్నోర్డ్ ఇన్ ద ఫీల్డ్. సో ఈ అడ్వైజ్ ఏదైతే ఉందో దాన్ని ప్రతి ఒక్క గవర్నమెంట్ కూడాను అంటే నిరాకరిస్తున్నాయన్నమాట. అలాంటి టైంలో ఇండియా అనేది ఇంప్లిమెంట్ చేసి ఇంకా గ్లోబల్ లెవెల్ స్ప్రెడ్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్.
A recent case in South India highlights వచ్చేసరికి blood lines between rescue and capturing elephants. సో సౌత్ ఇండియాలోనే ఒక ప్లేస్లో ఇది ఆల్రెడీ జరిగిందనమాట. ఎలిఫెంట్ వచ్చేసరికి కాఫీ ప్లాంటేషన్లో క్యాప్చర్ అయిపోయింది. ఆల్మోస్ట్ రెస్క్యూ అనే పేరుతోటి రేడియో కొలాడ్ చేసి రిలీజ్ 200 కిలోమీటర్స్ దూరంలోని ల్యాండ్స్కేప్లోని ఒక అన్నోన్ ఏరియాస్లోని దీన్ని వదిలేయడం అనేది జరిగింది ఎలిఫెంట్ని. సో దానివల్ల ఏం జరిగిందంటే చాలా కాలం వరకు అది కనబడకుండా అయిపోయిందనమాట. అండ్ దెర్ వాజ్ ఎట్ అనదర్ అటెంప్ట్ టు రెస్క్యూ హిమ్ విచ్ లెడ్ టు ఇట్స్ డెత్. సో అలాగలాగా అది చనిపోవడం అనేది కూడా జరిగింది. మనం చేసే తప్పుల వల్ల ఎనిమల్స్ అనేవి చచ్చిపోవడం అనేది ఇట్ ఈస్ నాట్ రైట్ టు లైఫ్ అనిపించుకోదు. దట్ వీ నీడ్ టు రిమెంబర్. సెప్టెంబర్ 2023లో కూడాను లెపర్డ్ ఇన్ బలరాంపూర్ డిస్ట్రిక్ట్ కానీ ఉత్తరప్రదేశ్లో కానీ ఆర్ రెస్క్యూడ్ ఆఫ్టర్ ఇట్ వాజ్ సైన్డ్ ఇన్ అన్ అగ్రికల్చర్ ఫీల్డ్ బట్ వి డిడ్ విత్ ఇన్ అవర్స్ ఫ్రమ్ hitherto unknown regions. ఓకే, సో ద narration of terming every capture as rescue is an illusion at best. ఇదంతా కూడా భ్రమే తప్ప ఇంకేం లేదు. అంటే ఏదైతే ఉయ్యాలని అనేసి అంటున్నామో, ఏదైతే డబ్బాల్లో ఉయ్యాల్లో పడేస్తామో దట్ ఈస్ నాట్ ఏ ట్రూ ఉయ్యాల ఎట్ ఆల్. దట్ ఈస్ వాట్ ఆథర్ ఈస్ టెల్లింగ్ యాక్చువల్లీ. The rescue of snakes. The failure of distinguish between capture, removal and rescue become all the more apparent when we look further into how conflict with snakes is managed. సో అదే కాకుండా ఇంకా స్నేక్స్ అవి కూడా వెరీ ఫ్రీక్వెంట్లీ ఇంట్లోకి ఎంటర్ అయిపోతూ ఉంటాయన్నమాట. బట్ దానికి ఫ్రీక్వెన్సీ ఇంటరాక్షన్స్ వచ్చేసరికి మిగతా వాటితో కంపేర్ చేస్తే స్నేక్స్ అనేవి చాలా చాలా ఎక్కువ అనమాట. మిగతా వైల్డ్ యానిమల్స్ కానీ ఆ కంబైన్డ్ కానీ ఒకవేళ చూసినట్లయితే. Unfortunately, this has led to a greater incidence of poor handling, unnecessary removal from habitats, revocation of unfamiliar terrain. సో యాక్చువల్లీ వీటన్నిటి వల్ల ఇంకొక ప్రాబ్లమ్స్ అనేవి కూడా అరైజ్ అవుతున్నాయి అనమాట. ఎందుకంటే అన్నెసెసరీగా ఏరియాస్ని ఖాళీ చేయించడం కానీ, అండ్ ఎస్పెషల్లీ ఏ ఏరియాస్లోనైతే రీలొకేషన్ అనేది కావాలో ఆ ఏరియాస్లో రీలొకేషన్ చేయించడం కానీ, ఇదంతా కూడాను స్టేట్కి చాలా హ్యూజ్ ప్రాసెస్ అనమాట. ద యూజ్ ఆఫ్ స్నేక్స్ యాజ్ ప్రాప్స్ ఇన్ సోషల్ మీడియా పోస్ట్ ఆల్ ఇన్ ద నేమ్ ఆఫ్ రెస్క్యూయింగ్ దెమ్. అండ్ అలానే స్నేక్స్కి వచ్చేసరికి చాలా వరకు కూడా రెస్క్యూ అన్న పేరుతోటి వాటిని పట్టుకొని చిత్రహింసలు పెడుతున్నారు. నిజం చెప్పాలంటే వాటికి చాలా చాలా ఎవిడెన్సెస్ అనేవి ఉన్నాయి. రీలొకేటెడ్ స్నేక్స్ అనేవి అంటే వేరే ప్లేసెస్లోకి వెళ్ళిన తర్వాత వాటికి పూర్ సర్వైవల్ వలన అవి కొన్నిసార్లు చచ్చిపోతూ కూడా ఉన్నాయన్నమాట. జస్ట్ ఇంపార్టెంట్లీ రిలొకేషన్ డస్ నాట్ రియల్లీ రిజాల్వ్ కాన్ఫ్లిక్ట్. ఎప్పుడు కూడాను అంటే రీలొకేషన్ చేసినంత మాత్రాన డెఫినెట్లీ హ్యూమన్కి యానిమల్కి మధ్య కాన్ఫ్లిక్ట్ ఏదైతే ఉందో అది పోతుంది అని కాదు. ఇన్ఫ్యాక్ట్ అది ఏదైతే మంచి అనేది చేయాలో ఇన్ఫ్యాక్ట్ అది అంతకంటే ఎక్కువ చెడు చేస్తుంది అనమాట. ఇన్స్టెడ్ ఇట్ క్రియేట్స్ ఎ వాక్యూమ్ మోర్ దాన్ స్నేక్ కుడ్ సబ్సిక్వెంట్లీ ఆక్యుపై దేర్ బై పొటెన్షియల్లీ ఇంక్రీజ్ ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ కాన్ఫ్లిక్ట్. ఇంకా వేరే ప్లేసెస్లో అయిపోవడం వల్ల ఇంకా ఎక్కువ గాబరా పడిపోయి ఆ ఏరియాస్లోకి ఇంకా వెళ్ళిపోయి ఇంకా ప్రమాదం క్రియేట్ చేసే స్కోప్ అనేది ఉంది. దిస్ రెస్క్యూ ఆపరేషన్స్ irrespective of species do not harm them good as they can cause physical trauma, injuries and undue stress. అనవసరమైన లేనిపోనివన్నీ కూడాను ఇంకా స్నేక్స్కి క్రియేట్ చేసినట్టు అవుతుంది అనమాట. సో కాంప్రమైజింగ్ ద యానిమల్స్ పోస్ట్ రిలీజ్ సర్వైవల్ ఛాన్సెస్. దానివల్ల కొన్నిసార్లు అవి చనిపోయే ఛాన్సెస్ కూడా ఉంటాయి. ఎందుకంటే కొన్ని ఇంట్లోకి వెళ్ళాయనుకోండి, అవి పొరపాటుగా వాటిని చేసేస్తాయి అనుకుని అవి కర్రలతోటి గట్ట చంపేస్తే అది ఏమవుతుంది, వాళ్ళు చచ్చిపోవడమే తప్ప పాములు ఇంకేటి ఉండదు అనమాట. ఓవరాల్ టర్మ్ రెస్క్యూ ఇట్ సెల్ఫ్ క్యారీస్ ద ఇంప్లికేషన్ దట్ వన్ స్పీషీస్ అండర్ థ్రెట్ ఫ్రమ్ ఎనదర్. సో రెస్క్యూ అంటే అర్థం ఏంటి, ఒక స్పీషీస్ నుండి కాకపోతే ఇంకో స్పీషీస్ నుండి దానికి ప్రాబ్లం అని అర్థం. ఈదర్ ఎలిఫెంట్స్ ఆర్ స్నేక్స్ ఆర్ అండర్ threat from humans or human development activities, or humans are under threat from the wild animals with whom they share a lived spaces. అంటే అర్థం ఏంటి, అటు మ్యాన్ నుండి యానిమల్స్కి అంతే ప్రాబ్లమ్స్ ఉన్నాయి, యానిమల్స్ నుండి మనుషులకు కూడా అంతే ప్రాబ్లం ఉంది. అందుకే మ్యూచువల్గా ఉండడం అనేది హైలీ ఇంపార్టెంట్. అటెంప్టింగ్ ఎ రెస్క్యూ ఇన్ ఈదర్ సినారియో మే వైలనైజ్ వన్ పార్టీ ఆర్ అనదర్ అండ్ ఈరోడ్ పబ్లిక్ ఫెయిత్ ఇన్ కన్జర్వేషన్ ఎఫర్ట్స్. ఒక్కోసారి వాటిని తీసేయడం వల్ల ప్రజలకి గవర్నమెంట్ మీద నమ్మకం పోవడంతో పాటు ఇన్ఫాక్ట్ వాళ్ళు ఏది చెయ్యలేరు అనే ఒపీనియన్కి కూడా వెళ్ళిపోయే ప్రమాదం అనేది ఉండిందనమాట. Rescue as a solution to conflict draws a line in the sand and pits animals against people. So rescue की operation की और క్యాప్చర్ కి మధ్య చాలా థిన్ లైన్ డిఫరెన్స్ అనేది ఉంది. అండ్ దిస్ డస్ నాట్ హెల్ప్ లాంగ్ టర్మ్ కన్జర్వేషన్ గోల్స్ విచ్ నీడ్ టు బి కమ్యూనిటీ మోర్ హోలిస్టికలీ. అందరూ కలిపికట్టుగా ఉండాలంటే కమ్యూనిస్టిక్ గోల్స్ అనేవి కూడా ఉండాలన్నమాట. ఈజ్ కాంప్రమైజింగ్ అండ్ ఇంటిగ్రేటింగ్ విత్ హ్యూమన్ బీయింగ్స్ అండ్ నాన్ యానిమల్స్ ఇన్స్టెడ్ ఆఫ్ డ్రైవింగ్ డివిజివ్నెస్ త్రూ అవర్ వైల్డ్ లైఫ్ మేనేజ్మెంట్ ప్రాక్టీస్.
సో కొన్నిసార్లు ఏమవుతుంది, ఈ హ్యూమన్ బీయింగ్స్ నాన్ హ్యూమన్ బీయింగ్స్ ఏంటంటే ఇన్స్టెడ్ అవిద్దరూ కూడా అంటే ఒకే ప్లేస్లో ఉన్న వేరువేరుగా ఉండడంతో కాకుండా ఒకేసారి కొన్నిసార్లు ఓవర్లాప్ అయిపోయి అవి కొట్టించుకునే ప్రమాదం అనేది కూడా ఉండిందనమాట. ఓవరాల్ వాళ్ళ తలక హెల్త్ సర్వైవల్ ఛాన్సెస్ అనేవి తగ్గిపోతూ ఉంటాయి. అండ్ కర్ణాటక ఎగ్జాంపుల్ కేస్ స్టడీ ఒకటి ప్రొవైడ్ చేయడం జరిగింది ఆథర్. కర్ణాటక రిజల్యూషన్ పొటెన్షియల్ కాన్ఫ్లిక్ట్స్ వచ్చేసరికి ఏంటి అంటే దట్ ఎరేస్ బిట్వీన్ హ్యూమన్స్ అండ్ నాన్ హ్యూమన్ animals. Shared environment should begin with a resilience assessment of data situation by identifying problem limiting any factor that may stress the animal, making sure other proactive measures has been exhausted. అయితే చాలా వరకు కూడా ఈ క్యాప్చరింగ్ కానీ రిలోకేషన్ కానీ ఎప్పుడు చేస్తూ ఉంటారు, ఇంకా మిగతా ఏ ఆప్షన్ లేదు, ఇది ఒక్కటే ఫైనల్ ఆప్షన్, ఇది చేయకపోతే ఈ యానిమల్ చచ్చిపోతుందని. కానీ అలాగ అనుకుంటున్నారు, కానీ రిలోకేషన్ చేయడం వల్ల అవి కొత్త ప్రదేశాల్లో బ్రతకలేక చచ్చిపోతున్నాయి ఇన్ఫ్యాక్ట్. So, and being any intervention on the most ethical means that considers the welfare of the animal and the people involved. So, state కి అంతా కావాలంటే అటు యానిమల్ వెల్ఫేర్కి కానీ ప్రజల తలక వెల్ఫేర్కి కానీ కొన్ని మెషర్స్ అనేవి తీసుకొని రావాలి. ప్రోయాక్టివ్ మిటిగేషన్ స్ట్రాటజీస్ అవన్నీ కూడా కాన్ఫ్లిక్ట్స్ అవి వదులుకోవడం కానీ అండ్ అలానే ఫస్ట్ ఇన్స్టింక్ట్ లాగా బేబీసే ఉండడం కానీ చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. అండ్ సమ్ టైమ్స్ అప్రోచెస్ బీయింగ్ టెస్టెడ్ అక్రాస్ ఇండియా, స్పెషల్లీ కర్ణాటక ఫస్ట్ మోడల్ ఇంక్లూడ్ ఓన్లీ వార్నింగ్ సిస్టమ్స్, అంటే కర్ణాటకలో అనమాట వార్నింగ్ సిస్టమ్స్, లైట్స్, రెగ్యులర్ మానిటరింగ్, ఫెన్సింగ్ ఇవన్నీ కూడా వేయడం జరిగింది. ఈవెన్ పబ్లిక్ అటెన్షన్ కానీ ఇంప్రూవ్డ్ వేస్ట్ మేనేజ్మెంట్ కానీ ఇవన్నీ కూడా రెడ్యూస్ అయ్యాయి, బెటర్ స్టోర్ అయ్యాయి. అలానే అట్ ద సేమ్ టైం వీటిని ప్రొపగాండా కూడా చేయడం అనేది జరిగిందనమాట. ఓకేనా. అండ్ రిలోకేషన్ ఆఫ్ ఎ వైల్డ్ యానిమల్స్ డిస్టర్బ్స్ ఇంటూ 2 ecosystems. ఒకటి యానిమల్, ఇంకొకటి ఆబ్వియస్లీ మనుషులు అన్నట్టు. ద వన్ దట్ ద యానిమల్ ఈస్ టేకెన్ ఫ్రమ్ అండ్ ద వన్ దట్ విచ్ యానిమల్ ఈజ్ ఇంటర్లొకేటెడ్. ఆబ్వియస్లీ 2 universes అనేవి క్రియేట్ అయిపోతూ ఉంటాయి అనమాట. దేర్ ఆర్ సిగ్నిఫికెంట్ యానిమల్ వెల్ఫేర్ నీడ్స్ విచ్ వీ మస్ట్ టేక్ ఇన్ టు అకౌంట్ ఈవెన్ వీ లాక్ ఇన్ టు ఫండ్ ద మోస్ట్ సక్సెస్ఫుల్ కంపెనీస్ ఆర్ అప్రోచెస్. కరెక్ట్గా మేము ఇంకా ఆపరేషన్లు అయిపోయిన తర్వాత చేసుకుందాం అనుకునేసరికి చాలా చాలా అంటే డిస్టర్బెన్స్ క్రియేట్ అయిపోతుంది. టు కాన్ఫ్లిక్ట్ రెజల్యూషన్ త్రూ రిలోకేషన్ అండ్ రిలేటెడ్ స్ట్రాటజీస్, we should look for an approach that leaves every one of us, human and wild animal, better life, better half. ఓకే, అంటే ఐ మీన్ ఒకరికొకరు బెటర్ హాఫ్ లాగా ఉండాలి, ఒకరికొకరు సపోర్ట్ చేసుకోలే, కానీ ఒకరినన్నారని తట్టుకొని కాకుండా అనమాట. సో దిస్ ఈజ్ వాట్ ఆథర్ వాంట్స్ టు టెల్ us అండ్ వీ షల్ మూవ్ టు ద నెక్స్ట్ ఆర్టికల్. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ అనమాట. రీసెర్చర్స్ డిజైన్ novel hydropower to remove microplasts from water. సో ఐఏఎస్సి నుండి కొంతమంది ఏంటి అంటే ఒక సస్టైనబుల్ హైడ్రోజన్ బోవర్ అనేది టు రిమూవ్ మైక్రోప్లాస్టిక్స్ ఫ్రమ్ వాటర్ దాన్ని డిజైన్ చేయడం అనేది జరిగింది. సో దీన్ని బట్టి మైక్రోప్లాస్ట్ అనేవి యాక్చువల్లీ గ్రేట్ థ్రెట్ టు హెల్త్ అనమాట. ఇవి అంటే ప్రజల తాలూకా మేకట్లో కానీ ఆర్ అదర్వైజ్ వ్యాలంటైన్ అంటే ఇవి ఏంటవి లోషన్స్ కానీ వాటి అన్నిటిలో కూడా ఉంటాయి అనమాట. As this trigger debris plastic can enter our bodies through the water we drink and increase the risk rates of illness. సో వీటి వల్ల ఇన్నఫ్లీ మనం కాలువల్లో వేసేస్తూ ఉంటాం. కాలువల్లో వేసిన తర్వాత అవి మళ్ళీ రమ దగ్గరికి వస్తారు, మళ్ళీ ఆవిడ వచ్చి ఏదో మాట్లాడుతుంది, రమ్మగారు ఏం చేయలేరు అన్నట్టు. The hydrogel designed by the researchers has a unique intertwined network that can bind the contaminants and degrade them using UV light irrigation. So actually ఈ లైక్ వాటర్ నుండి కూడాను మొత్తం కంప్లీట్గా బాడీ నుండి పోయే విధంగా అనమాట. సైంటిస్ట్ ఏమొచ్చి ప్రీవియస్లీ ట్రైడ్ యూజింగ్ ఫిల్టరింగ్ మెంబ్రెయిన్స్ అనేవి యూజ్ చేశారు ఈ మైక్రోప్లాస్టిక్స్ అనేవి యూజ్ చేయడానికి. ఈ మైక్రోప్లాస్టిక్స్ అనేవి ఏంటి మేకప్ ప్రొడక్ట్స్లోని వాటిల్లోని ఎక్కువ ఉంటాయి. అవి ఒకవేళ కన్స్యూమ్ చేసామనుకోండి బాడీలోకి వెళ్ళిపోతూ ఉంటాయి. అవి రిలీజ్ అవ్వాలి అంటే ఇంతకుముందు మెంబ్రెయిన్స్ అవి యూజ్ చేసేవారు, కానీ ఇప్పుడు ఏంటి ఒక హైడ్రోజెల్ అనేది ఈజీగా క్రియేట్ చేస్తారనమాట. ఆ జెల్ అప్లై చేయడం ద్వారా బాడీ నుండి మైక్రోప్లాస్టిక్స్ అనేవి ఈజీగా వచ్చేస్తాయి. హవెవర్ మెంబ్రెయిన్స్ అనేవి క్లాగ్డ్ అయిపోతూ ఉంటాయి విత్ టైనీ పార్టికల్స్ రెండరింగ్ దెమ్ అన్సస్టైనబుల్. సో అవి లాంగ్ టర్మ్లోని ఇవి అంటే అన్సస్టైనబుల్గా అయిపోతున్నాయి అనమాట. సో ఇన్స్టెడ్ అందుకే వీళ్ళు ఏంటి అంటే వీళ్ళు ఏం చేశారు, డిసైడెడ్ టు టర్న్ టు 3D హైడ్రోజెల్స్ అనేది స్టార్ట్ చేశారనమాట. ఈ హైడ్రోజెల్ డెవలప్డ్ బై ద ట్రీమ్ కన్సిస్ట్ ఆఫ్ 3 different polymer layers. 3 polymers అనేవి ఉన్నాయి.
ఒకటి చీటోసాన్, పోలీవినైల్ ఆల్కహాల్ కానీ పోలీవినైల్ ఇంటర్ట్వైన్డ్ టుగెదర్. సో వీటన్నిటిని యూజ్ చేస్తూ ఇంటర్ప్రిటేటింగ్ పాలిమర్ నెట్వర్క్ ఆర్కిటెక్చర్ అనేది క్రియేట్ చేశారు. ఇది హైడ్రో జెల్ అనమాట. సో దిస్ ఈజ్ వాట్, ఈ జెల్ అనేది హైడ్రో జెల్, ఈ గ్రీన్ కలర్లో ఉన్నదనమాట. ఇది ఏం చేస్తారు, నానో క్లస్టర్స్ తోటి ఇన్ఫ్యూజ్ చేసి కాపర్ సబ్స్టిట్యూట్ తోటి బాడీలోకి ఇండ్యూస్ చేస్తారు. ఈ నానో క్లస్టర్స్ ఏవైతే ఉన్నాయో యూవీ లైట్తో అవి ఏం చేస్తాయి, ఈ మైక్రోప్లాస్టిక్స్ని ఈజీగా డిగ్రేడ్ చేస్తుంది అనమాట. ద కాంబినేషన్ ఆఫ్ పాలిమర్స్ కానీ నానో క్లస్టర్స్ రిజల్టెడ్ ఇన్ ఏ స్ట్రాంగ్ హైడ్రోజెల్. సో దానివల్ల విత్ ఎబిలిటీ టు అబ్జార్బ్ అండ్ డిగ్రేడ్ లార్జ్ అమౌంట్స్ ఆఫ్ మైక్రోప్లాస్టిక్స్. సో హ్యూజ్ అమౌంట్స్ ఆఫ్ మైక్రోప్లాస్టిక్స్ అనేవి ఎప్పటికప్పుడు డిగ్రేడ్ అయిపోతూ ఉంటాయి అనమాట. సో ఈ హైడ్రోజెల్ వల్ల 95% నుండి 93% వరకు కూడా మైక్రోప్లాస్టిక్స్ వాటర్ నుండి రిమూవ్ చేసే కెపాసిటీ అనేది హైడ్రోజెల్ కి ఉంది. దిస్ హ్యాస్ బీన్ ప్రూవ్డ్. అది కూడా ఐఏసీ రీసెర్చ్ టీమ్ అనమాట. ద స్టడీ హ్యాస్ బీన్ పబ్లిష్డ్ ఇన్ నానో స్కేల్. ఇన్ఫాక్ట్ ఇది చాలా ఇంపార్టెంట్ పేపర్స్ లో కూడా అపీర్ అవ్వడం అనేది జరిగింది. ఈ హైడ్రోజెల్ అంటే ఏంటి, మైక్రోప్లాస్టిక్స్ అంటే ఏంటి, వీటి అప్లికేషన్స్ ఎక్కడ ఉంటాయి ఏంటి అనేది కూడాను మీరు చదువుకోవడానికి చూడటానికి ట్రై చేయండి. ఓకేనా. సో ఐ హోప్ దిస్ ఈస్ వెరీ మచ్ క్లియర్ ఫర్ యూ అండ్ దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ ఆర్టికల్స్ ఫర్ టుడే. సో ఎవ్రీ డే లానే ఈరోజు కూడా మనం క్వశ్చన్ ఆఫ్ ద డే అనేది డిస్కస్ చేద్దాం. బట్ బిఫోర్ దట్ ఒక చిన్న అనౌన్స్మెంట్. ఇప్పుడు మన ఎల్టీఎక్స్ క్లాసెస్ వాళ్ళు ఉగాది సెలబ్రేషన్స్లోని యూపీఎస్సీ ఇన్ఫైనిటీ ఆన్లైన్ ప్లస్ ఆఫ్లైన్ ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ చేస్తున్నారు. ఆఫ్లైన్ వచ్చేసరికి వైజాగ్లో మన బ్రాంచ్ అనేది ఉండింది. యూజువల్లీ ఆన్లైన్ ఆఫ్లైన్ కావాలి అంటే 1 lakh rupees వర్త్ కోర్స్ అనమాట. కానీ ఇప్పుడు మనకి ఎల్టీఎక్స్ క్లాసెస్ వాళ్ళు ఆఫర్లోని కేవలం 80,000 రూపాయలకే ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. బట్ ఈ ఆఫర్ అనేది కేవలం 15th April వరకే, అంటే ఇంకొక 2 days ఉన్నాయి. ఈ 2 daysలో జాయిన్ అయ్యే ప్రయత్నం అనేది చేయండి. అండ్ వైజాగ్ నియర్ బై ఏరియాస్ ఎవరైతే ఉంటున్నారో మీకు అందరికీ కూడా ఇది ఒక అద్భుతమైన ఆఫర్. ఎల్టీఎక్స్ క్లాసెస్ తోటి డైరెక్ట్ ఫ్యాకల్టీ తోటి మీరు ఇంటరాక్ట్ అవ్వడానికి. అండ్ దిస్ కమ్స్ విత్ ద లైఫ్ టైమ్ వెలిడిటీ ఆపర్చునిటీ. సో ఎగ్జామ్ క్లియర్ చేసినంత వరకు కూడా ఎల్టీఎక్స్ క్లాసెస్కి మీరు అప్రోచ్ అవ్వచ్చు. అంటే ఎప్పుడైతే మీకు కుదరదో అప్పుడు మీరు ఆన్లైన్ కూడా చూసుకోవచ్చు. దీని రిలేటెడ్ మీకు ఏమైనా ఎంక్వైరీస్ కానీ ఉన్నట్లయితే యూ కెన్ కాల్ 7893899553. ఈ నెంబర్ కాల్ చేసి మీ డౌట్స్ అనేవి క్లియర్ చేసుకొని త్వరగా జాయిన్ అయ్యే ప్రయత్నం అనేది చేయండి. అండ్ అలానే ఎల్టీఎక్స్ క్లాసెస్ వాళ్ళు ఉగాది సెలబ్రేషన్స్లో యూపీఎస్సీ ఇన్ఫైనిటీ ఆన్లైన్ ప్రోగ్రామ్ కూడా ఓన్లీ ఆన్లైన్ ఎవరైతే కావాలనుకుంటున్నారో 50,000 రూపీస్, కాకపోతే ఇంతకు ముందు అది 60,000కు ఉండేది. ఈ ఆఫర్ అనేది కేవలం 15th April వరకు మాత్రమే, ఇంకొక 2 రోజులే. అండ్ దీని రిలేటెడ్ ఏమైనా మీకు ఎంక్వైరీస్ కానీ ఉన్నాయంటే యూ కెన్ కాల్ 7893899553. ఈ నెంబర్ కాల్ చేసి మీ డౌట్స్ అన్ని క్లియర్ చేసుకొని త్వరగా జాయిన్ అయ్యే ప్రయత్నం అనేది చేయండి. అండ్ దిస్ కమ్స్ విత్ ది లైఫ్ టైమ్ వ్యాలిడిటీ. ఆన్లైన్ కానీ ఆఫ్లైన్ కానీ అన్నీ కూడా మీకు లైఫ్ టైమ్ వ్యాలిడిటీతో రావడం వల్ల మీకు ఎగ్జామ్ క్లియర్ చేసేంత వరకు కూడా ఎల్టీఎక్స్ క్లాసెస్ తాలూకా సపోర్ట్ అనేది మీకు కన్సిస్టెంట్గా ఉంటుందన్నమాట. ఓకేనా. సో ఎస్, ఈరోజు క్వశ్చన్ ఆఫ్ ద డే అనేది చూద్దాం. సో నేను ఎవరైతే కేరళ అనేది పెట్టారో అందరికీ కూడా కరెక్ట్ ఆన్సర్. Consider the following statements. UCC is a fundamental right of each and every citizen of India. It is currently in 2 states only. Which of the following are true? A 1 only, B 2 only, C both, D none. మీకు ఒకవేళ ఆన్సర్ కానీ అర్థమైనట్టయితే కింద కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. అండ్ అలానే యూసీసీ గురించి మీ ఒపీనియన్ అండ్ వ్యూస్ అనేవి కూడా కింద కామెంట్ బాక్స్లో షేర్ చేయడానికి ట్రై చేయండి. అండ్ ఎవ్రీడే మీరు ఇలాగ అనాలిసిస్ ఫాలో అయ్యి ఆన్సర్స్ చేసి మీరు ఎప్పటికప్పుడు వెంటనే చదువుకొని జాగ్రఫికల్ లొకేషన్స్ ఎట్సెట్రా అవన్నీ చేసుకున్నారనుకోండి, ప్రిలిమ్స్కి వెళ్ళేసరికి ఇట్ విల్ బి జస్ట్ లైక్ ఏ కప్ ఆఫ్ టీలా అంటే ఐ మీన్
ఇట్ ఈస్ జస్ట్ అ మ్యాటర్ ఆఫ్ పీస్ ఆఫ్ కేక్ లాగా అయిపోతుంది. సింపుల్గా కేక్ ఎలా అయితే మీరు కట్ చేసుకొని తినేస్తారో అంతే సింపుల్గా ఎగ్జామ్ అనేది కూడా రాసేస్తారు. సో ఇన్ దిస్ వే దిస్ విల్ బీ హెల్ప్ఫుల్ టు యూ. అండ్ దీని రిలేటెడ్ మీకు ఏమైనా ఎంక్వైరీస్ కానీ ఉన్నట్టే యూ కెన్ కాల్ 7893899553. అండ్ అలానే మీకు ఇంకేమైనా కావాలంటే కింద కమెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. ఈరోజు క్లాస్ ఎలా మీకు అర్థమవుతుందా లేదని కూడా నాకు కమెంట్ బాక్స్లో మెన్షన్ చేయడానికి ట్రై చేయండి. హ్యావ్ ఎ గుడ్ డే స్టూడెంట్స్. ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ యూర్ ప్రిపరేషన్ అండ్ టేక్ కేర్.